జూనియర్ ఎన్టీఆర్‌ని ఢీకొట్టే మగాడు ఇంకా పుట్టలేదంటూ విజయశాంతి కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఢీకొట్టాలంటే మరి దానికి పెట్టి పుట్టాలి. జూనియర్ ఎన్టీఆర్‌ని ఢీకొట్టేవాడు నటనలో ఇంకా పుట్టలేదు అంటోంది విజయశాంతి. సో విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానట. నిజంగా బాలకృష్ణ గారితో ఆ రోజుల్లో పనిచేసేటప్పుడు ఎంతగా అనిపించేదో అంతకు 10 రెట్లు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్క్రీన్ మీద చూస్తే అనిపిస్తుంది. నిజంగా ఎన్టీఆర్ సినిమాలు ఒక్కటి కూడా నేను మిస్ కాకుండా చూస్తాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆయన కోసం పుట్టిందా అని అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీ లెవెల్స్, డాన్స్‌ల గురించి అయితే ఇంకా అసలు ఆయన కొట్టేవాడే లేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక మేరు పర్వతం. ఈ ఏజ్‌లోనే ఆయన్ని ఎవరు చేరుకోలేరంటే ఇక భవిష్యత్తులో తాతని మించినటువంటి వారవుతారు. ఇప్పటికే ఆ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సరిసమంగా తూగగలిగే ఒక నటుడు ఇండస్ట్రీలో లేరనేదే నా మాట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. మొత్తానికి విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్‌ని తారాస్థాయికి చేర్చేసినట్టయితే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ నంబర్ 1 హీరో అంటూ విజయశాంతి చెప్పడమే కాదు, ఆ స్థాయికి మించినటువంటి నటుడు ఎవరు లేరని, భవిష్యత్తులో కూడా చేరుకోబోరని ఎన్టీఆర్ యుగ పురుషుడు అంటూ చెప్తోంది విజయశాంతి. మొత్తానికి విజయశాంతికి నందమూరి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. నందమూరి బాలకృష్ణ విజయశాంతితో అత్యధిక సినిమాలు చేశారు. సో దాదాపు ఇద్దరు కలిసి 27 సినిమాలకు పైగా చేసుంటారు కాబట్టే నందమూరి కుటుంబంతో తనకెంతో మంచి అనుబంధం ఉందని, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఇలా ఉంటే భవిష్యత్తులో ఆయనకి స్థాయి ఇంకెవ్వరూ లేరని ప్రపంచవ్యాప్తంగా ఆయన నంబర్ 1 హీరో అంటోంది